శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. యజ్ఞయుజ్యో మహేజ్యచ్చ కతుసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ నిన్న చెప్పుకున్నా. యజ్ఞం యొక్క ప్రాధాన్యత అది ఒక సందర్భంలో చెప్పుకుందాం మనం. యజ్ఞపురుషుడు యజ్ఞస్వరూపుడు అని చెప్పేసి మనం నిన్న చెప్పుకున్నాం. యజ్ఞయాగాది క్రతువులు దేశాన్ని సుభిక్షం చేస్తాయి, వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాలను నివారిస్తాయి. అంతవరకు మనకు సమంజసం. మన రాష్ట్రంలో నిన్న కూడా ఒక యజ్ఞం ప్రారంభమైంది. చండీ కుబేర పాశుపత హోమం అని చెప్పేసి రాష్ట్ర ధూపదీప నైవేద్య సంఘం తరపున తుల్జాభవన్ కాచిగూడలో ఈ యజ్ఞం నిన్న ప్రారంభమైంది. మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారు యజ్ఞాన్ని ప్రారంభించారు. నిన్న, ఈరోజు, రేపు ఈ చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. రేపు పూర్ణాహుతికి మన సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోసం, పాడి పంటలు హాయిగా పండి వర్షపాతం అధికంగా ఉండి మన రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండటం కోసం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం. ఎవరైనా ఆహ్వానితులు, అందరూ ఆహ్వానితులు, ఎవరైనా వెళ్ళవచ్చు. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు. యజ్ఞయాగాది క్రతువుల యొక్క ప్రాధాన్యత పూర్వం నుంచి కూడా మనకు చాలా ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఒక రోజున యజ్ఞ ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. యజ్ఞయుజ్యో, యజ్ఞము ద్వారా ఆరాధింపదగినవాడు. పూర్వం ఏంటంటే ఋష్యాదులందరూ కూడా భగవదారాధన అంటే భగవంతుని ఉచ్చస్థితిలో కీర్తించాలంటే యజ్ఞమే ప్రధానమని చెప్పేవారు. హోమం ద్వారా, యజ్ఞం ద్వారా తమ ఇష్టదైవాల్ని సంతృప్తి చెందితే వారు తప్పకుండా దేశాన్ని కాపాడుతారు, వాతావరణాన్ని కాపాడుతారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. యజ్ఞము ఏ ఒక్కరి కోసమో చేసేది కాదు. సమాజమంతా సుభిక్షంగా ఉండాలి, ధర్మ స్థాపన జరగాలి, వర్షపాతం అధికంగా ఉండి పాడి పంట రైతులకు సమృద్ధిగా ఉంటే దేశం ముఖాభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయమే మార్గం. ఇప్పటికీ కూడా అంతే. ఇప్పటికీ మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం భారతదేశం. దాదాపు 70% ఏవో మనం ఇంకా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాం. అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి ఏదైనా బిజినెస్లు అవి ఉన్నా వ్యవసాయ సంబంధమైనటువంటి బిజినెస్లు అంతా కలిపి ఒక 70 నుంచి 80%. ఒక 20% ఇండస్ట్రీస్. కాబట్టి పూర్వం ఏంటంటే
ఆ, వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం కాబట్టి అందులో పోడు వ్యవసాయాలను చేసేవాళ్ళు. ఎక్కడ నీటిపారుదల సౌకర్యాలు, ఎక్కడ వర్షపాతం అధికంగా ఉంటుందో అక్కడ వ్యవసాయాలు చేసేవాళ్ళు. నీటిపారుదల సౌకర్యం లేని దగ్గర ఎక్కడైతే వర్షపాతం అధికంగా పడుతుందో సిద్ధాంతుల్ని కనుక్కొని ఎక్కడైతే పడే అవకాశం ఉంటుందో వర్షాలు అక్కడ యజ్ఞాగాది క్రతువులు ఎక్కువ చేసేవాళ్ళు. అట్లా ప్రధానంగా వర్షపాతం కోసం చేసినటువంటి యజ్ఞాలు ఉన్నాయి. కాబట్టి యజ్ఞము ద్వారా మనం నమ్మినటువంటి భగవంతుడు సంతుష్టి చెందుతాడు అనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము. తద్వారా కొన్ని యజ్ఞాల్లో భగవత్ సాక్షాత్కారం కలిగి ఆయా కోరికలు మన్నింపబడ్డాయి భగవంతుడి చేత. ఇజ్యహ అంటే యజ్ఞము ద్వారా ఆరాధింపదగినవాడు భగవానుడు. మహేజ్య. ఈ యజ్ఞంలో మనం ఏం చేస్తామంటే హవిస్సును వేస్తామని అనుకున్నాం. హవిస్సు అంటే హోమద్రవ్య. అయితే మహేజ్యచ్చ అంటే హోమద్రవ్యాలు వేయటం అనేది లౌకికం. లౌకికమైనటువంటి ఫలితము పొందటానికి హోమద్రవ్యాలు. కానీ పారలౌకికమైన ఫలితం పొందాలి, ఆధ్యాత్మిక ఫలితం పొందాలి, భగవంతుడికి సంబంధించినటువంటి ఇష్టి మనకు జరగాలి అంటే, ఆయన ఆశీస్సులు ఉండాలంటే మహేజ్యచ్చ మనసును హవిస్సులాగా సమర్పించాలి. దాని అర్థం అది. మనస్సును అంకితం చేయాలి. స్వామి, ఇవన్నీ కూడా లౌకికపరమైనటువంటి ప్రయోజనం కోసమే. కానీ నాకు ఇంకో లక్ష్యం ఉంది. ఏమిటంటే నిన్ను చూడటం, లేదా నీ సాన్నిధ్యాన్ని కోరుకోవటం, నీ దగ్గరికి రావటం. నీ ఉన్నావన్నటువంటి నమ్మకంతో నేను ఈ క్రతువును ఆచరిస్తున్నాను. ఇదంతా లౌకిక ప్రయోజనం. కానీ పారలౌకిక ప్రయోజనం ఏంటంటే నా మనసుని నీకు ఇచ్చేస్తున్నాను స్వామి, నాదంటూ ఏదీ లేదు. అంకిత భావంతో మనసా వాచా కర్మణ నేను నీ యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాను. మనసు అనేటువంటి హవిస్సును యజ్ఞంలో సమర్పించాలి. మహేజ్యచ్చ, దానికి సంతృష్టి చెందుతాడు భగవానుడు. ఆయన ఏం కోరుకుంటాడంటే మానవుల దగ్గర నుంచి ఏమి కోరుకోడు, మనసును కోరుకుంటాడు. మనం ఇచ్చినటువంటి భగవంతుడు కానుకలు ఉంటాయి. మనం ఏదో హుండీలో డబ్బులు వేస్తాము, సరే ఇంకేదో చేస్తాము, ఇంకేదో ఆయనకు ఏదో బంగారంతో ఇంకేదో కిరీటం చేయిస్తాము, లేకపోతే బెండితోటి ఇంకేదో చేయిస్తాం. ఇవన్నీ కూడా ఆయన స్వీకరించడు. మన యొక్క మనోబలం పెరగటానికి, దైవం యొక్క కృప మన మీద ఉంది అని నమ్మకంతో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఇస్తాం. ఇవన్నీ కూడా ఆయన స్వీకరించడు. ఏం స్వీకరిస్తా అంటే దీని వెనక, అంటే నేను నీకేదో ఒక వెండి కిరీటం చేయిస్తున్నాను స్వామి, దాని వెనక ఏంటంటే నా 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 కుటుంబం అంతా, నా నా మనసంతా, నా కుటుంబ సభ్యులంతా సుభిక్షంగా ఉండటం కోసము నేను నీకేమీ ఇవ్వలేను. నేను మానవ మాతృని కాబట్టి ఇంతకన్నా నేనేమి ఇవ్వలేను. మనసు అంటావా, ఎప్పుడో ఇచ్చేశాను. మనసు నీ మీద లగ్నం చేశాను, కానీ అది బహిర్గతము కాదు. నా యొక్క భక్తి కొంత బహిర్గతం కావాలంటే ఏదో నీకు ఇవ్వాలి నేను. ఇప్పుడు మన ఏదో ఒక వ్యక్తి ఏదో చిన్నపిల్లవాడికి ఏదంటే మనం ప్రేమను వ్యక్తం చేస్తాము అంటే ఏదో ఒకటి వాడికి ఇవ్వాలి. వాడికి ఒక చాక్లెట్ కొనిస్తామనుకో, చాక్లెట్ కొనియటం ప్రధానమేం కాదు, ఆ పిల్లవాడిని బాగా చూసుకోవడమే ప్రధానం. కానీ నాలో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తం కావాలి అంటే ఏదో ఒకటి వాడికి కావాల్సింది ఏదో కూడా
ఓ చాక్లెటో బిస్కెటో ఇచ్చేసి మన ప్రేమని వ్యక్తం చేస్తాము ఆ వస్తువు ద్వారా. కానీ ఇంటర్నల్‌గా ఏందంటే ఆ పిల్లవాడంటే మనకిష్టం. లేదా ఇంకొక వ్యక్తి బాగా ఇష్టం అనుకో. ఇట్లా ఇష్టము అంటే ఎట్లా వ్యక్తం చేస్తాము? ఏదో భార్య అంటే ఇష్టము. ఏదో నగ చేయించామనుకోండి. భార్య అంటే నాకు చాలా ఇష్టమండి. నేను ఒక నగ చేయించాను. అంటే ఇష్టము అనే దాన్ని వ్యక్తం చేయటం. అట్లాగే మనస్సంతా నీదే స్వామి. నా కుటుంబాన్ని సుభిక్షం చేయటం కోసము నేను నీకు మనసు ఇచ్చేశాను. కానీ అది మాత్రమే సరిపోదు. లౌకికంగా కొంత నేను వ్యక్తం చేయాలి కాబట్టి నీకేదో కిరీటాన్ని చేయిస్తాను, లేకపోతే ఇంకేదో వస్తువు చేయిస్తాను, నీకేదో ఒక బంగారు తొడుగు చేయిస్తాను, లేదా గొలుసు చేయిస్తాను, లేదా వస్త్రాలు సమర్పిస్తాను. ఇదంతా కూడా భక్తిని వ్యక్తం చేయడానికి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. కానీ అల్టిమేట్గా ఏంటంటే మనసును కోరువాడు భగవానుడు. ఎందుకంటే ఆ మనసు ఆయన ఇచ్చింది. ఆయన వస్తువు ఆయనకిష్టం అంతే. ఆయన ఆత్మ ఆయనకిష్టం. కాబట్టి ఆత్మ ఎవరైతే అర్పిస్తారో, ఆత్మార్పణ చేస్తారో వారు ఇష్టం. కాబట్టి యజ్ఞంలో ఏంటంటే శ్రద్ధగా మనసు లగ్నం చేసి చేసేటటువంటి యజ్ఞాలు సత్ఫలితాన్నిస్తాయి. అవే మహేజ్యచ్చ క్రతు. క్రతు అంటే మళ్ళీ యజ్ఞమే. యజ్ఞాన్ని క్రతువు అంటారు. యజ్ఞంలో ఆత్మార్పణ, క్రతు అంటే ఆత్మార్పణ, ఆత్మని అర్పించటం. ఏదో ఒక ఇప్పుడు మనం ఆత్మార్పణం అంటే చనిపోవడం, ఆత్మనిచ్చేయటం. మనం అది చేయలేము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అదే తిరుపతికి వస్తాను స్వామి, నేను క్షౌరం చేయించుకుంటాను, లేదా గుండు చేయించుకుంటాను. గుండు అనేది ఆత్మార్పణ, శిరచ్ఛేదము చేసినట్టు. అది అంటే శిరస్సును ఖండించి తనను తాను అర్పించడం ఎంత ప్రాధాన్యమో క్షౌరం అంత ప్రాధాన్యం. క్షౌరం చేసుకుంటున్నాము అంటే మన శిరచ్ఛేదన. స్వామి, నన్ను నేను నీకు బలిస్తున్నాను. బలివ్వటం అంటే అహంకారాన్ని వదిలేయటం, అడ్షడ్ వర్గాన్ని వదిలేయటం, హ్యపరమైనటువంటి సౌఖ్యాన్ని వదిలేయటం. స్వామి, నన్ను నేను చంపుకోలేను స్వామి, నాకు ప్రాణం అంటే చాలా ఇష్టము, తీపి, కాబట్టి నేను బతుకుంటాను. కానీ దానితో సమానమైనటువంటిది శిరచ్ఛేదన. దాని వెనక చాలా, దాంట్లో నుంచే ఈ బలులన్నీ వచ్చాయి. మనం ఏదో ఏటపోతుని బలిస్తున్నాము, లేకపోతే ఏదో కోడిని బలిస్తాము, మేకని బలిస్తాము. ఈ బలులన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చాయి. పూర్వ యజ్ఞాగతి క్రతువుల్లో మధ్యయుగంలో కొంత జంతు బలుల ప్రస్తావన ఉంది. సరే, అది దాని ఉద్దేశం వేరు. కానీ దాంట్లో నుంచి ఏమైపోయిందంటే మళ్ళీ ప్రతి దేవతకు కూడా, ముఖ్యంగా గ్రామ దేవతలకు, శక్తి దేవతలకు ఈ బలివ్వటం అనేది వచ్చేసింది. బలివ్వడం వల్ల దేవతలు సంతోషిస్తారు అని చెప్పేసి. కానీ దాని వెనక ఏంటంటే ఒక ఆత్మార్పణ. క్షౌరము చేయటము అంటే బలివ్వటం అంటే నన్ను నేను మీకు అర్పించాను స్వామి, ఆత్మార్పణ చేయటం. నా ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ నీవే కాబట్టి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. సమర్పించుకోవడం అంటే నేను చనిపోలేను నీకోసం. ఎందుకంటే లౌకికపరమైన అనేక బంధాలు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి స్వామి, నీ దగ్గరకు వచ్చేసి ఒకసారి క్షౌరం చేయించుకుంటాను, ఇట్లా తల వంచుతున్నాను నీ దగ్గర. ఇదంతా కూడా నాకున్నటువంటి అహంకారం అంతా కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పడమే మహేజ్యచ్చ. ఆత్మార్పణ అనేటువంటిది ఒక, అందుకే యజ్ఞాగాది క్రతువుల్లో కూడా క్షౌరం చేయించుకునేవాళ్ళు. యజ్ఞం చేసి పూర్తయిన తర్వాత అంటే చేయించినటువంటి కర్తలు
బ్రాహ్మలు ఎట్లాగూ చేయించేటటువంటి వారు ఎప్పటికీ కూడా క్షౌరంతోనే ఉంటారు, గుండుతోనే ఉంటారు. కానీ కర్తలు ఏం చేసేవారంటే రాజులు యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత క్షౌరం చేయించుకునేవారు. అదొక అదొక ఆచారం ఉంది పూర్వం. ఆ విధంగా మహేజ్యస్య క్రతు సత్రం. సత్రము అంటే సజ్జనులు అందరూ కూడా కలిసే స్థలం సత్రం అంటే మంచివారు, గొప్పవారు, మేధావులు, ఋషులు అందరూ కూడా కలిసే ఒక స్థలాన్ని సత్రము అంటారు. తర్వాత సత్రము అంటే అన్న సంతర్పణ చేసే స్థలం, దాన్ని కూడా సత్రం అంటారు. తర్వాత బాటసారులకు, విదేశీయులకు లేదా దూర ప్రాంతాల వారికి ఆశ్రయం ఇచ్చే స్థలాన్ని కూడా సత్రం అంటారు. సత్రము అంటే ఒక యాగం పేరు కూడా సత్రము, సత్రయాగము అంటారు. ఈ సత్రయాగంలోని విశేషం ఏంటంటే నిరంతరం జరిగే ఒక యజ్ఞం. పూర్వము పరీక్షిత్ మహారాజు సత్రయాగం చేశారు, ఇంకా కొంతమంది చేశారు. ఏంటంటే నిరంతరం అన్నదానం, ప్రతిరోజు కూడా యజ్ఞం చేయడం, అన్నదానం చేయడం, యజ్ఞం చేయడం, అన్నదానం చేయడం. ఇట్లా కొన్ని సంవత్సరాలు సత్రయాగం అంటారు దాన్ని. అంటే ఒక సత్రాన్ని ఏర్పాటు అంటే ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు కూడా హోమం చేసి, ఈ హోమం కూడా ఏమిటి, రాజ్యంలో ఉన్నటువంటి వేదము చదివినటువంటి పండితులందరినీ కూడా పిలిచేవారు రాజులు. వేద పండితులు మొత్తం రాజ్యంలో ఎంతమంది ఉంటారో అంతమంది వేద పండితుల చేత ప్రతిరోజు ఒక హోమం చేయించేసి, హోమం అయిపోగానే అన్నదానం చేయటం, అందరికీ కూడా భోజనం పెట్టడం. దాని సత్రయాగం నిరంతరం. అది అంటే రాజుగారు చనిపోయేదాకా, ప్రారంభం రోజు నుంచి ఆయన చనిపోయేదాకా ఇలాంటి సత్రయాగం ఒకటి చేసేవాడు. నిరంతర అన్నదానాన్ని సత్రయాగము అంటారు. ఇది మహోత్కృష్టమైనటువంటి యాగం. సరే, అన్నదానం, మహాదానం అది ఒకరోజు మళ్ళీ మనం చెప్పుకుందాం ఎందుకంటారు అని. దానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అన్నదానానికి. క్రతువు సత్రం, క్రతువు అన్న యజ్ఞమే, సత్రము అన్న యజ్ఞమే. సత్రయాగాన్ని సత్రము అంటారు. సత్రము అంటే 3 రకాల అర్థాలు మనం చెప్పుకున్నాం. మేధావులు, ఋషులు, గొప్పవారంతా కలుసుకునే, సజ్జనులు కలుసుకునే స్థలం సత్రము. మంచివారందరూ కూడా గుమికూడి అక్కడ ధర్మానికి సంబంధించిన చర్చలు చేస్తారు, దాన్ని సత్రము అంటారు. అన్నదానం చేసే స్థలాన్ని సత్రము అంటారు. బాటసారులకు ఆశ్రయాన్ని కలిగించేటటువంటి స్థలాన్ని కూడా సత్రం అంటారు. అదేవిధంగా సత్రయాగం అంటే అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, ఇట్లా యాగాల పేర్లు ఉన్నాయి. అట్లాగే సత్రయాగం అనేటువంటి దీంట్లో ప్రాధాన్యత అదే. నిరంతర అన్నదానాన్ని సత్రయాగం అంటారు. హోమం చేయడం, అన్నదానం చేయడం. ఇట్లా 100 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు. క్రతు సత్రం సతాంగతి, మంచి గతులను ఇచ్చువాడు శ్రీమన్నారాయణుడు. సర్వదర్శి, సర్వమును దర్శించువాడు. విముక్తాత్మ, విముక్తమైనటువంటి ఆత్మ గలవాడు. సర్వజ్ఞ, సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం, జ్ఞానస్వరూపుడని తెలుసుకున్నాం. ఏమి జ్ఞానం అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానమే జ్ఞానం. మిగతా అంతా లౌకిక పరిజ్ఞానం. అది ఇక్కడితోనే ఆగిపోతుంది. మన జన్మ పరిసమాప్తం కాగానే మన జ్ఞానం అంతా ఆగిపోతుంది. అది 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు చాలా గొప్పవాడిగా జీవించవచ్చు, జ్ఞానవంతుడిగా జీవించవచ్చు, తెలివైన వాడిగా జీవించవచ్చు. కానీ అది నీతో ఆగిపోతుంది.
నీ జ్ఞానమంతా కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. దాన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని పొందడం వల్ల మనిషికి ఏమైపోతుందంటే విముక్త మనం ఈ ఈ జన్మని పొందినందుకు విముక్తుడవుతాడు. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ విముక్తి అవుతుంది. ఉత్తమమైన జ్ఞానం ఏదయ్యా అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడము ఉత్తమమైనటువంటి పరిజ్ఞానము. స్వస్తి.